హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ అర్జున్ లైఫ్ ఆఫ్ ఆర్ట్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీ అండి ఎలా చేయాలో చూద్దాం. ముందు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిపి పెట్టిన చికెన్ని కూడా వేసి మరొకసారి కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూరను కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చికెన్ని మనం మరొకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఉడికిన చికెన్లోకి మనం రుచికి సరిపడినంత కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వేసి ఉప్పు, కారం చికెన్ ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. సో ఫైనల్గా అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.